బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డులు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో 11 మందికి రేషన్ కార్డులు అందించబోతున్న సీఎం రేవంత్. రాష్ట్ర వ్యాప్తంగా 3,58,000 మందికి రేషన్ కార్డులు. రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది కళ నెరవేరబోతుంది. తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడే రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించబోతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని 11 మందికి మొదట సీఎం రేషన్ కార్డులు అందించబోతున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 3,58,000 మందికి లబ్ధిదారులకు ఈ రేషన్ కార్డులు చేరబోతున్నాయి. ఈ మేరకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 80,000 మంది ఈ సభకు హాజరు కాబోతున్నారు. రేషన్ కార్డులు పంపిణీ అనంతరం సీఎం మాట్లాడబోతున్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదు. కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను పునఃప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియను చేపట్టింది. 3 నెలలుగా బియ్యం తీసుకున్న అర్హత లేని వారి పేర్లను తొలగించింది. చివరికి అసలైన లబ్ధిదారులకే కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రక్షాళన చేపట్టి చివరి లిస్టును రెడీ చేసి వారికి ఇప్పుడు కార్డులను అందజేయబోతోంది. కొత్తగా పెళ్లైన వారితో పాటు చాలామందికి రేషన్ కార్డు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. వివిధ పరిస్థితుల్లో వారిని రేషన్ కార్డు సమస్యలు వెంటాడాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 11 ఏళ్ల తర్వాత రేషన్ కార్డులు రావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందించనున్న 3,58,000 రేషన్ కార్డులతో 11,11,223 మందికి లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా పాత కార్డుల్లో కొత్తగా 4,41,851 మందిని సభ్యులుగా చేర్చారు. దీంతో మొత్తంగా 15,53,074 మందికి నేటి నుంచి రేషన్ ప్రయోజనం చేకూరనుంది. కొత్త రేషన్ కార్డుల జారీతో రాష్ట్రంలో రేషన్ కార్డులు మొత్తం సంఖ్య ఇప్పుడు సుమారు 95,50,000కు చేరుకోబోతుంది. సో ఇచ్చిన హామీని ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏదైతే ప్రకటించారో చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఆ హామీని కూడా నెరవేరుస్తున్నారంటూ ఇప్పుడు ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.